హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో 2 రెసిపీస్ అనేది చూపించబోతున్నానండి. అవేంటియో చూసేయండి. ఈ కర్రీ అండ్ పచ్చడిని నార్మల్ పీపుల్తో పాటు బాలింతలు కూడా తినొచ్చండి. అవి ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం మల్టీ టాస్కింగ్ చేయబోతున్నాం. 2 ప్యాన్స్ కింద ఒకేసారి ఫ్లేమ్ ఆన్ చేశాను. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు ఫ్రై చేసుకోవాలండి. ఈలోగా మిర్చి వేసుకుని ఇంకో ప్యాన్లో ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఉండగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి పోపు దినుసుల్లోకి. ఒక 2 మినిట్స్కి మిర్చి ఫ్రై అయిపోద్దని దాన్ని తీసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఈలోగా దీంట్లో బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక దాంట్లోకి సాల్ట్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందాక మిర్చి తీసాం కదండి ఫ్రై చేసుకుని, ఆ ప్యాన్లోకే టొమాటో పీసెస్ అనేవి వేసుకోవాలి. అలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను మిర్చీస్ అనేది కారంకి తగ్గట్టు తీసుకున్నాను. టొమాటో పీసెస్ కుక్ అయ్యేలోగా బీరకాయ పీసెస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. బీరకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయినాయి. బీరకాయ కర్రీని కుక్ చేసేటప్పుడు మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. దాంట్లో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. ఇది కొంచెం కుక్ అయ్యేలోగా మనం టొమాటో పీసెస్ని చూద్దామండి. క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు టొమాటోలో నుండి వాటర్ అనేది స్పిల్ అవుతాయండి. ఇలా స్పిల్ అయిన వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కర్రీలో కనిపిస్తున్న వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. చూసారా, టొమాటోలో వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు తీసుకుని సైడ్కి పెట్టుకుందాం. ఇవన్నీ చల్లారేలోగా బీరకాయ కర్రీ ప్రాసెస్ని కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ అలా ఎవాపరేట్ అవుతున్న టైంలో మనం కారం యాడ్ చేయాలండి. టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుని ఈ స్టేజ్లోనే చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయినాయో లేదో అని. ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఎందుకు మిల్క్ యాడ్ చేస్తున్నాం అంటే బీరకాయ కర్రీ ఇందాక చూపించినట్టు తినేయొచ్చు, మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాలింతలకు కాబట్టి మిల్క్ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు టొమాటో పచ్చడిలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మిర్చి వేసుకుని వెల్లుల్లిపాయలు చింతపండు ఎంత చూపించాను కదా, అది జీలకర్ర అండ్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ వరకు మిక్స్ చేసేసుకోవాలండి. మిక్సీలో మెత్తని పేస్ట్ చేసుకున్నాక తర్వాత టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. అవి కచ్చాబచ్చాగా అంటే పల్సవ్వాలి. అప్పుడు కచ్చాబచ్చాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకుని తాలింపు వేసుకోవాలండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది తాలింపు వేసుకునేలోగా మనకి బీరకాయ కర్రీ కూడా తయారైపోయిందండి. చూసారుగా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పచ్చడి అండ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ ప్రిపరేషన్లో మనకు టైం పట్టేది ఓన్లీ వెజ్జెస్ కట్ చేసేటప్పుడు. మనం బీరకాయ కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. దాంట్లో చేదులు చూసుకుని కట్ చేసుకోవడమే. ఇంతేనండి, వెరీ వెరీ సింపుల్ కర్రీ అండ్ పచ్చడి తయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ. బాయ్.